అదే నడక, అదే పొగరు. మీ నాన్నని చూస్తున్నట్టుగా ఉండదు. అదే ఊరు, అదే ప్రజలు. కానీ ఇప్పుడు ఇక్కడ జరగబోయేది చరిత్ర అవుతుంది. పిల్లకాకివి చరిత్ర రాసేంత వయసు కాదురా నీది. రాయ్ ముసలోడా, చరిత్ర రాయడానికి వయసుతో పని లేదు. ప్రజల అండుంటే చాలు. అది మాకు ఎప్పుడూ ఉంది. ఏం చూసుకుంటా నీకింత పొగరు? రేయ్, ఏదో చూసుకుని తొడలు కొట్టే టైప్ కాదురా నేను. ఇచ్చిన మాట ప్రకారం ఇవిగో దస్తావేజులు. అమ్ము ఎక్కడా? అమ్ము ఇక్కడ లేదు. ఎక్కడుందో ఇక్కడున్న అందరికీ తెలుసు. కానీ ఎవ్వడూ నోరు విప్పడు. అక్కడ చూడు. పాపం 13 సంవత్సరాల క్రితం ఇదే నేలలో కలిసిపోయారనుకున్న మీరు బతికుండారని తెలవగానే పరుగెత్తుకొచ్చినారా జనం. మాకు ఆస్తి కావాలి, వాళ్ళకి నువ్వు కావాలి, నీకు మీ నాన్న ఆశయాన్ని పూర్తి చెయ్యడం కావాలి. వా అన్నట్టు నువ్వు బెట్టింగ్ లో కింగ్ వంట, గెలుపు తప్ప ఓటమి తెలియదంట. అందుకని అబ్బాయి, మనం ఒక పందెం వేసుకుందాం. అందులో నువ్వు గెలిచావనుకో, అమ్ము నీదే, ఆస్తి నీదే. పెంచిన తండ్రి ప్రాణాల కోసం నా ప్రాణాన్ని పందెంగా పెట్టా. కన్న తండ్రి కల నిజం అవడం కోసం ఎన్ని ప్రాణాలైనా తీస్తా. తీయడం కాదు, ప్రాణం పొయ్యాలి. 10 నిమిషాల్లో పోయే ప్రాణాన్ని కాపాడగలవా? 10 నిమిషాల్లో చచ్చేది ఎవరనుకుంటున్నావా? అరవకు. ఏ ఊరి కోసం మీ వాళ్ళందరూ ప్రాణాలు వదిలారో అదే ఊళ్ళో నీ అమ్ము ఉంది. సుంకులమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, 1000 గడపన్న ఆ ఊళ్ళో నీ అమ్ము ఏ గడపలో ఉందో కనిపెడితే చచ్చిన మీ నాన్న ఆశయం బతుకుతుందిరా. వెళ్ళో.